నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రత్యేక ముద్రను వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పక్క రాష్ట్రాల సైతం సీఎం రేవంత్ రెడ్డి తీరుతో అయ్యారే అంటున్నారు. మోడీతో రాజకీయ విరోధం ఉన్న రాష్ట్రం కోసం రావాల్సిన నిధులపై పట్టుబడుతున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా 2023 డిసెంబర్లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన పాలనపై ప్రశంసలు, విమర్శలు రెండు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేయడంపై దృష్టి సారించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టిన 8,500 కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్, విద్యుత్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో బకాయిలు వంటి ఆర్థిక భారాన్ని ఆయన ఎత్తి చూపారు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి ఉద్యోగాల సమ్మెలను నిలిపివేయాలని, ఆర్థిక స్థిరత్వం కోసం సహకరించమని ప్రభుత్వ ఉద్యోగాలను ఆయన కోరడంతో అహంభావానికి వెళ్లకుండా ఓ సీఎం మెట్టు దిగొచ్చారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యారంటీలు రేవంత్ ప్రభుత్వ ఎజెండాలో కీలకమైనవి. ఈ గ్యారంటీలో ఉచిత విద్యుత్, రైతులకు పంట రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాలున్నాయి. అయితే ఈ హామీల అమలు ఆర్థిక ఒత్తిడి కారణంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇక సౌర గిరిజన వికాస యోజన వంటి పథకాల ద్వారా గిరిజన రైతులకు సోలార్ పంపులు అందించడం ద్వారా స్వయం సమృద్ధిని ప్రోత్సహించారు. అయినప్పటికీ విపక్ష పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ ఈ హామీలు అమలు కాకపోవడంపై విమర్శలు గుప్పించాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడంలో గణనీయమైన విజయాలు సాధించింది. 2023 డిసెంబర్ నుంచి 3 లక్షల కోట్ల పైగా పెట్టుబడులను ఆకర్షించింది. ఇందులో డ్రై పోర్ట్, ఏఐసిటీ మరియు మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టులు వంటి మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలున్నాయి. జపాన్లో ఆయన పర్యటన సమయంలో తెలుగు సమాజాన్ని రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని కోరారు. తెలంగాణను ప్రపంచ స్థాయిలో పోటీపడే రాష్ట్రంగా మార్చాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాలలో కూడా తన ప్రభావాన్ని చూపించారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆయన భారత సైన్యానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. కులగణన కోసం తెలంగాణ మోడల్ను కేంద్రానికి సూచించారు. ఇది ఓబీసీ సాధికారతకు ఒక ఉదాహరణగా నిలిచింది. అయితే ఈ చర్యలు కొంతమందిలో రాజకీయ ఉద్దేశాలతో కూడినవని విమర్శలను కూడా ఆయన ఎదుర్కొన్నారు. రేవంత్ పాలన ఒకవైపు అభివృద్ధి, పెట్టుబడులపై దృష్టి సారిస్తూ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు ఆర్థిక సంక్షోభం, విపక్ష విమర్శలు, వివాదాస్పద నిర్ణయాలు ఆయన నాయకత్వాన్ని సవాళ్లలో నిలిపాయి. తెలంగాణను ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా మార్చాలనే ఆయన దీర్ఘకాలిక లక్ష్యం విజయవంతం కావాలంటే ఆర్థిక స్థిరత్వం, పారదర్శకత మరియు ప్రజా సమస్యల పరిష్కారంపై మరింత దృష్టి అవసరం. సో ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.